2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అలాగే ప్రతిపక్షంలోకి వచ్చి కూడా 2 ఏళ్లు అవుతుంది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలోనే ఒక అతిపెద్ద నిరసన పోరుకైతే వైసీపీ సిద్ధమవుతుంది. దాదాపుగా జూన్ 4 నుంచి 12 వరకు అంటే ఒక 9 రోజుల పాటు. అంటే ప్రభుత్వం మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది, ఈ నిరసనలకి వచ్చే మద్దతును బట్టి ఒక క్లారిటీ అయితే వస్తుంది వైసీపీకి. అదే నేపథ్యంలో ప్రిపేర్ అవుతున్నారు స్థానిక ఎన్నికలకి. అంతేకాదు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పాస్ ఆన్ చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ, ఎవరు నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా. ఖచ్చితంగా ఏకగ్రీవాలనే ఉండకూడదు, అందరూ దిగాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే అక్కడ మీ వైఫల్యమే, దాన్ని బట్టి రేపు పొద్దున టికెట్లు ఇవ్వాలా లేదా. నిజంగా అది వాళ్ళందరికీ ఒక పెద్ద టాస్క్ అవుతుందా. అలాగే నిజంగా ఈ ధరల పెరుగుదల విషయంలో కానీ సర మీద కూడా మాట్లాడారు ఆయన. సర్ విషయంలో ఒక టెన్షన్ కనిపిస్తోంది అనేది మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినా, నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, సర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటే ప్రిపేర్ చేస్తున్నారు. ఇవన్నీ ఏం జరగబోతోంది, నిజంగా ఈ నిరసనలకి ఏ స్థాయిలో ప్రజా మద్దతు కూడగట్టుకుంటుందో వైఎస్ఆర్సీపీ, వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్గా ఈ బుక్లెట్ విడుదల చేయడం అనేది ఓకే, వెన్నుపోటుదారుడు ఆయన ఎలాగైతే ఈయన్ని గొడ్డలపాటి ఇంకోటి అని ఎలా పిలుస్తారు, వెన్నుపోటుదారుడు అంటూ ఒక బుక్లెట్ రిలీజ్ చేయడు 2 ఏళ్లలో ప్రజలకి వెన్నుపోటు పడి నిజంగా ఆ స్థాయి స్పందన వస్తుందా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన యాక్టివ్నెస్ పెంచుకుంది అనడానికి సాక్ష్యం అది. అవును, అది కరెక్ట్. అంటే ఓ రకంగా చెప్పాలంటే చాలా ప్రిపేర్డ్గా ఉంటుంది. వాస్తవంగా ఈ మహానాడు అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ రోజు నాయకులు కార్యకర్తలు అందరూ జనంలోకి వెళ్ళిపోయి మేము అదిగో అంత చేసాం, ఇది చేసాం, అది చేసామని చెప్పడానికి ప్రిపేర్ అవ్వమని నిన్న లోకేష్ కూడా పిలిపించారు. మనం జనం దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళడానికి ముందే ఆ జనానికి గుర్తు చేస్తున్నారు వీళ్ళేమి వెళ్ళరు. అంటే ఈ నిరసన రేపు నిరసన కూడా కాదు, నిరసన సపరేట్. వాళ్ళు ఏం మిస్ చేశారో గుర్తు చేస్తున్నారు. అది ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళగానే 50 ఏళ్ళు వచ్చింది మా వాడికి పెన్షన్ ఏదయ్యా, కొత్తోడికి ఇదిగో ఇంతవరకు పెన్షన్ రాలేదా, 2 ఏళ్ళు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, 60 ఏళ్ళు వచ్చేసి ఆయనకి 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ల పెన్షన్ మాది పోయింది కదయ్యా. అట్లాగే 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని మేము కూర్చుంటే నాకు పెన్షనే రాలేదు కదా, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు. అట్లాగే నెలకి 1500 ఇస్తానన్నారు కదా, ఏదయ్యా. ఈ ముక్క రావాలి, ఈ ముక్క వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. అది ఇప్పుడు బుక్లెట్ రిలీజ్ చేయటం. వాళ్ళకి ముందుగానే వైసీపీ వాళ్ళు ఇది ఇస్తారు, డైరెక్ట్ గా ఇంటికి ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు డిజిటల్ తయారు చేశారు. డిజిటల్ బుక్లెట్ పంపిస్తే వాట్సాప్ లో ఒకళ్ళకొకళ్ళు ఇవాళ రోజున అందరూ చూసుకోవడమే కదా, సోషల్ మీడియాలో పోస్ట్. ఇంకా బుక్కులు పంచాలని టైం పడుతుంది కానీ ఇవైతే వెళ్ళిపోతుంది. తెలుగుదేశం వాళ్ళు దాన్ని తిట్టుకుంటూ చూస్తారు, వైసీపీ వాళ్ళు ఏంటి అని చూస్తారు. తటస్థులు ఆసక్తిగా చూడొచ్చు, చూడకపోవచ్చు. బట్ వీళ్ళని నమ్మే వాళ్ళు లేకపోతే వాళ్ళని ద్వేషించే వాళ్ళకి పాయింట్ ఇస్తున్నారు వీళ్ళంతే. అంటే బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసుకుని 2 ఏళ్లకి మంచి ప్రిపేర్డ్ గా అయితే వెళ్తుందా వైసీపీ ఇప్పుడు రేపు? అంటే నేను అనేది ఈ విజయోత్సవాలని వాళ్ళు బిగించేశాక ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే వైసీపీ ఏది అంతా అయిపోయాక మాట్లాడే పార్టీ అది. ఇప్పటిదాకా ప్రీ ప్లాన్డ్ పార్టీ కాదు అది, ఒక రొటీన్ గా నడిచిపోతున్నది దాని జీవితం అంతే. అవతలోడు 4 తిట్టిన తర్వాత మీరు చూడండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రతి మీటింగ్ లో వైసీపీని తిట్టని రోజు ఉండదు, పవన్ కళ్యాణ్ తో సహా తిట్టని రోజు ఉండదు. మీరు జగన్ది మీటింగ్స్ చూడండి, 5 ఏళ్లలో చేసిన మీటింగ్స్ లో అతను నెలకొకటో 2 ప్రోగ్రాంలే చేసేవాడు, ఆ బటన్ నొక్కుడో లేకపోతే ఇంకొకటి. ఏ ప్రోగ్రామ్ లోనైనా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆ క్యాసెట్ ఈ క్యాసెట్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు 1.5 ఉపన్యాసం ఇస్తారు. 1.5లో 1:12 పాటు జగన్ దుర్మార్గుడు, వాళ్ళ నాన్న దుర్మార్గుడు, వాళ్ళు రాక్షసులు అనే ఇదే ఉంటారు. తన ప్రభుత్వాన్ని గురించిన స్వోత్కర్ష, తన గురించిన స్వోత్కర్ష 18 నిమిషాలు ఉంటుంది. 1.5కి తక్కువ స్పీచ్ ఎవరు ఆయన. ఈ 1.5లో ఆయన ఆ హావభావము, ఆ వ్యవహారము అంతా కూడా 1.5లో 1:12 కూడా
జగన్ ని తిట్టడానికి, జగన్ కుటుంబం దుర్మార్గం అనేటటువంటి చెప్పడానికి అంతే అది నేను పిలుపులు కూడా అదే ఇచ్చుకొచ్చాను. మొత్తం అదే జరిగింది. అవును. ఒక 18 నిమిషాలు మళ్ళీ తన గొప్పతనం గురించి, తన ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందన్న గురించి, సూపర్ 6 అయిపోయింది అనేది చెప్పడాలు, లేకపోతే కనుక నిన్న మామిడికాయలకి కట్టింది నేనని చెప్పడము, లేకపోతే కనుక కంప్యూటర్ నేనే తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేనే తీసుకొచ్చాను, హైదరాబాద్ నేనే కట్టించాను, ఇవి చెప్తారు. ఇలా నడిచిపోతుంది. జగన్ టైంలో జగన్ కి సంబంధించి 30 నుంచి 40 నిమిషాల స్పీచ్ ఉంటుంది. ఈ 40 నిమిషాలలో నవరత్నాలేంటి, ఆ నవరత్నాలకు సంబంధించిన దాంట్లో ఏ ఏ పథకం అమలు చేశాడు, ఇది దాదాపుగా 20 నిమిషాలు అదే నడిచిపోద్ది. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వచ్చేటప్పటికి ఆ రోజున ఆ పథకం గురించి ఏ బటన్ నొక్కుతున్నాడు ఏంటి అన్న దాని గురించి వివరాలు ఉంటది. చిట్ట చివరి 5 నిమిషాలలో ఆ నెల మొత్తం మీదన ఇతన్ని చంద్రబాబు తిట్టిన తిట్లకి, పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లకి చివరి 5 నిమిషాల్లో 2 డైలాగులు వేసి వెళ్ళిపోతాడు. అంతే. ఘాటుగా విమర్శించిన దాఖలా ఎప్పుడూ లేదు. అక్కడ ఎవరైనా ప్రెస్ మీట్ జరిగి రిపోర్టర్లు అడిగితే అప్పుడు మాట్లాడతారు. అది కూడా ప్రెస్ మీట్ ఎప్పుడు జరిగితే ప్రెస్ మీట్ అయితే అదే అంటున్నాను. ప్రెస్ మీటే లేదు కదా అసలు. జగన్ ప్రెస్ మీట్ లేదు. ఈయన స్పీచ్ లో ఉంటది, మహానాడులో ఉంటది, వీళ్ళ కూటమి దాంట్లో ఉంటది, ప్రెస్ మీట్లలో ఉంటది, ఎవడన్నా అడిగినా ఉంటది, నిరంతరం తిడతానే ఉంటారు. జగన్ ని అడిగేది లేదు, జగన్ ప్రెస్ మీట్ పెట్టేది లేదు, వాళ్ళ పార్టీ నాయకులు విమర్శించేవాడు. ఈవెన్ అది కూడా తెలుగుదేశం వాళ్ళు 100 తిడితే వీళ్ళ తరపున మొక్కుబడిగా కౌంటర్ చెయ్యాలి కాబట్టి అన్నట్టు రోజు మొత్తం మీద ఒకళ్ళతోనో ఇద్దరితోనో ప్రెస్ మీట్లు, లేదా సజ్జల రామకృష్ణారెడ్డితో ఒక వివరణ ఒకటి పెట్టారు కదా విజయ్ గురించి. ఇప్పుడే కాదు, అలాగా అప్పుడు కూడా అధికారంలో సంగతి నేను చెప్తున్నా. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ స్ట్రాటజీ అట్టుండేది. ఇప్పుడే కదా కార్యకర్తలతో కలవడము, లేకపోతే ఇప్పుడు రెగ్యులర్ గా పొలిటికల్ స్పీచ్లే ఇస్తున్నాడు. అప్పుడు రెగ్యులర్ గా డెవలప్మెంట్, తన పార్టీ ప్రభుత్వపు యాక్టివిటీ చెప్పి ఒక 5 నిమిషాలు కౌంటర్ ఇచ్చేవాడు. అంతకు మించి ఎక్కువ మాట్లాడేవాడు కదా జగన్. ఇట్లాంటివన్నీ సిద్ధం సభలో ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడాడు. ఈవెన్ అప్పుడేంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా బయటికి రాలేదు అతను. జిల్లా పరిషత్ ఎన్నికలకి బయటికి రాల, స్థానిక లోకల్ బాడీస్ కి రాల, ఏది సర్పంచులు పంచాయతీలకు కూడా అవన్నీ నాయకులే చూసేసుకున్నారు. అతని స్పీచే లేదు అప్పుడు. ఏదన్నా అయితే ఒక వీడియో, ఇట్లా మనం ఎంత చేసాం మీరు ఓటేయండి, ఇంతే. అంటే ఇంకా అసలు అతను ప్రతిపక్షాన్ని విమర్శించింది ఎప్పుడప్పుడు. ఇవాళ చంద్రబాబు తిట్టిన తిట్లలో 10వ వంతు కూడా ఉండదు జగన్ మాట్లాడింది ఆ రోజు ఎలక్షన్స్ ముందు తప్ప. ఈ తేడాని ఇప్పుడు గ్రహించాడు. ఇప్పుడు ప్రీ ప్లాన్డ్ గా ఉంటున్నాడు. ఇప్పుడేంటి, ఇవాళ నుంచి ఈ సంబరాలు చేస్తారు వీళ్ళు. రేపు మహానాడు పూర్తయ్యాక 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి, ఇక అసలు ఈ 2 ఏళ్లలో రాష్ట్రం అంతా విధ్వంసం నుంచి అభివృద్ధి జరిగిపోయింది. మనందరం కూడా మొన్నటిదాకా అసలు ఆటవిక యుగంలో ఉండేవాళ్ళం. ఒంటి మీద బట్టలు ఉండేది కాదు, తినడానికి తిండి ఉండేది కాదు, ఎవరు పలకరించే వాళ్ళు ఉండేది కాదు. మనం రోడ్డు మీదకి రాగానే ఒక్కసారిగా వచ్చేసి రేపులు చేసేసి, మర్డర్లు చేసేసి, కనబడితే పొడి చేసేసేటటువంటి బంగ్లాదేశ్ లో తరహాలోనో, లేకపోతే పాకిస్తాన్ తరహాలోనో, ఆఫ్ఘనిస్తాన్ తరహాలోనో మనం బతుకుతూ ఉండేవాళ్ళం. బాబు గారు వచ్చారు ఒక రక్షకుడుగా, పవన్ కళ్యాణ్ గారు ఇంకో రక్షకుడిగా వచ్చారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి మనందరం కూడా ధైర్యంగా బట్టలు వేసుకు తిరుగుతున్నాం, ధైర్యంగా మనందరం కూడా రోజు భోజనం వస్తుంది. ఇలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఈ క్రియేషన్ కి ముందే లేదు వీళ్ళు ఇస్తానన్నదే ఇవ్వలేదు అనేటటువంటి ఫీలింగ్ క్రియేషన్ ఎప్పటి నుంచి వీళ్ళ బుక్లెట్ తో బిగిన్ చేసి ఆ తర్వాత నిరసన కార్యక్రమాలకు కూడా పెట్టాడు. ఇంకొకటి జగన్ ఇందులో నాకు కనిపించిన ఒక డిఫరెన్స్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ టైము ఒక క్లారిటీతో కూడినటువంటి వార్నింగ్ ఇచ్చాడు. మీరందరూ ఖచ్చితంగా ఎక్కడా కూడా ఏకగ్రీవం కావడానికి క్రిందటిసారి చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ ఏకగ్రీవం అంటే ఏంటి, తెలుగుదేశం పోటీ చేయడం లేదా అమ్ముడు పోయాడు అంతే. ఏదో జరుగుతుంది, ధైర్యం చేయకపోవడం, రెండోది అమ్ముడు పోవడం. అసలు లోకల్ ఎలక్షన్లు ఎక్కువ జరిగేవి అవే, ఎక్కువ ఏకగ్రీవాలు. ఈ ఏకగ్రీవాలని అప్పుడు జరగడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు పోలీసుల ద్వారా బెదిరించారు, ఏదో రకంగా వ్యక్తిగతంగా బెదిరించారు, ఇవన్నీ జరిగింది. అప్పుడు ధైర్యం చాలలేదు. జనసేన అడ్డు నిలబట్టి కొన్ని చోట్ల మండల పరిషత్తుల దాంట్లో కొంతవరకు నడిచింది, 20% గెలవగలిగారు. అప్పుడు మండల పరిషత్తు బహిష్కరించారు టీడీపీ. కానీ జనసేన వాళ్ళు టీడీపీని కాపాడి ఆ రోజున ఇద్దరు కలిసి అక్కడ నడిపించారు. జనసేన నిలబడిపోయింది, జనసేన నిలబడింది, తెలుగుదేశం
నువ్వు లేదన్నప్పుడు సింబల్ ఎట్టిచ్చావు నువ్వు? అదే తెలుగుదేశం సింబల్ తో టీడీపీ వాళ్ళు పోటీ చేశారు. పోటీ చేశారు. అంటే అర్థం ఏంటి? పోటీ చేసేవాడికి ఇచ్చారు సింబల్, చెయ్యనోడికి అదిగో నేను ఎందుకు చేయలేదంటే బహిష్కరించారు కాబట్టి అని చెప్పుకోవచ్చు. సింబల్ ఇచ్చిన రోజు నువ్వు ఆటోమేటిక్ గా నీ తరపున పోటీ చేసిన. కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా చేశారు చాలా వరకు. కాబట్టి అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా భయపడకుండా నువ్వు వెళ్లాల్సిందే, అక్కడ అభ్యర్థి నిలబడాలి. ఒక్క ఏకగ్రీవం కూడా జరగడానికి వీల్లేదు. ఏకగ్రీవాలు నీ నియోజకవర్గంలో జరిగినాయి అంటే నువ్వు అసమర్థుడు అని నేను అనుకుంటా అని చెప్తున్నాడు. ఇన్ఛార్జ్ కి ఇది ఒక బిగ్ టాస్క్, భారీ పరీక్ష. ఎందుకంటే ఇటు ప్రభుత్వంతో భయం ఉంది, అధికారులు బెదిరిస్తారు, పార్టీ బెదిరిస్తది, కేసులు అంటది, ఇంకోటి రావడానికి మనుషులు దొరకరు మెయిన్ అది. ఆ భయాలతో వ్యాపారం చేసుకునేవాడు ఎవడు ఊరికనే కొంత డబ్బులు పెట్టాలి కదా, డబ్బులు పెట్టేవాడే రావాలి. ఆ డబ్బులు పెట్టనోడిని తీసుకొస్తే ఈయన పెట్టాలి, ఇది నాయకుడు పెట్టాలి. నాయకుడికి డబ్బులు సమస్య, డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొద్దాం అంటే వాళ్ళకేమో ప్రభుత్వం భయం. ఇలాంటి సందర్భంలో లేదంటే ఈయనకి టికెట్ భయం. ఇప్పుడు పరీక్ష పెట్టాడు ఫస్ట్ టైం. అంటే స్థానిక ఎన్నికలు అనేది అధికారంలో ఉన్న పక్షానికే పార్టీకే కదా ఎక్కువగా వచ్చేది. ఎందుకు అంత పట్టు జగన్ కు? ఇప్పుడు నిరూపించుకోవాలనుకుంటున్నారా, చూడాలనుకుంటున్నారా గ్రౌండ్ లెవెల్? పోటీకి పెట్టగలిగితే దమ్ము వచ్చినట్టు, అంటే భయాన్ని పోగొట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు భయాన్ని కల్పించడం ప్రారంభించారు కేజీఎఫ్ టైప్ లో. ఆ కేజీఎఫ్ లో హీరో వచ్చి ఆ భయాన్ని పోగొడతాడు. ప్రభాస్ ఏదేదో సినిమా ఉంటది సేమ్ సలార్, భయాన్ని పోగొట్టేటటువంటి పరిస్థితి ఒక టైంకి రావాలి. ఈ 2 ఏళ్ల నుంచి భయపెడుతున్నారు. అంటే సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు దీని మీద అంత పరీక్ష పెట్టుకోవాల్సినంత అవసరం లేదు కదా. నాయకుడు సత్తా ఇంకెప్పుడు తెలుసుద్ది? ఇప్పుడు భయపడ్డాడంటే రేపు భయపడ్డా, ఇప్పుడు భయపడ్డాడంటే రేపు భయపడ్డా. అప్పుడు ఇతను కాకపోతే భయపడ్డోడు ఇంకోటి తెచ్చుకుంటాడు. భయపడినోడు లొంగినోడుతో ఏం చేసుకుంటాడు రాజకీయం? తెలుగుదేశం ఎందుకు జనసేన మద్దతు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు బీజేపీ సహకారం తీసుకోవాల్సి వచ్చింది? అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడే చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగినాయి, దాడులు జరిగినాయి, పత్రాలు చింపేయడం, ఇవన్నీ చాలా జరిగినాయి కదా. ఇప్పుడు అధికారంలో లేరే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఎలా సాధ్యం అవుతుంది? నేను అంటుంది ఇన్ఛార్జీలు ఇబ్బంది పెట్టడమా? కూటమి కట్టాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి ఎందుకు వచ్చింది? భయపడే నాయకుల వల్ల. జనసేన వాళ్ళు ఇప్పుడు ఏమని చెబుతారు, మీరు పారిపోతుంటే మేము కదరా వచ్చింది మిమ్మల్ని కాపాడింది అంటారు. అంతే కదా, మీకు పోటీ చేసే ధైర్యమే చాలని రోజున మండల పరిషత్తులు వీటిట్లో మేము వచ్చాము తోడు. అట్లాగే మీరు బయటికి రావడానికి భయపడ్డ రోజున చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి లోపలేసిన రోజున పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తేనే కదా మీరు తిరిగింది అంటారు వాళ్ళు. అంటే ఏంటి అర్థం? భయాన్ని పోగొట్టాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తే గానీ వాళ్ళకి భయం పోలా. అలాంటి పరిస్థితి వీళ్ళకి వస్తే వీళ్ళేం పొత్తులు పెట్టుకోరు కదా. కాబట్టి పార్టీలోనే బలమైన నాయకుడు కావాలి. బలమైన నాయకులు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకోకపోతే ఎలక్షన్స్ ముందు గబక్కన వచ్చి బలం అంటే ఎట్ట కుదురుద్ది? ఒక సరైన సమయాన్ని ఎంపిక చేసుకున్నారా? నిరసనలకి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఒక పక్క, ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెరగడం, ఇవన్నిటి మీద ఇప్పుడు ఈ 9 రోజుల పాటు పోరాటం వస్తుందా ప్రజల మద్దతు? వీళ్ళు కూటమి పాజిటివిటీని ప్రొజెక్ట్ చేసుకోవడానికి 2 ఏళ్ల పాలనతో అద్భుతాలు చేశాము అనే మాట చెప్తున్నారు. ఈ నోట్లను చెందడానికి ఒప్పుకోడు. అది అవును, అది కాదని చెప్పాలి. అది కాదని చెప్పాలంటే ఓ టాపిక్ ఇవ్వాలి. ఆ టాపిక్ ఇచ్చాడు ఈయన. అది ఓ రకంగా చెప్పాలంటే ఈ 15 రోజులు మీకు ఇప్పుడు వీళ్ళ అనుకూల పత్రికలు, అనుకూల టీవీలు, అసలు దేశం అద్భుతంగా మారిపోయింది. మనం ప్రస్తుతానికి దాన్ని ఏమంటారు, స్విట్జర్లాండ్ కి పక్కన, జపాన్ కి వెనకాల, అమెరికాకి అడుగు ముందులో ఉన్నామని రాస్తారు, చెప్తారు, డిబేట్లు చేస్తారు. అట్లా కాదు, మీరు సోమాలియాకి ఎక్కువ, వియత్నాంకి తక్కువ అని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. అది తేడా జరిగేది. ఇంకో విషయం కూడా, సర్విషన్లో ఒక భయం అయితే కనిపిస్తుంది వైసీపీలో. మన సజ్జల్ గారు మాట్లాడినా, ఇప్పుడు నిన్న జగన్ గారు మాట్లాడినా. అంటే ఎందుకు? నిజంగా ఓట్లు కోల్పోతే బోగస్ ఓట్లే కదా పోయేవి, ఎవరి అయినా పోతాయి కదా, నాట్ ఓన్లీ వైసీపీ కదా. చనిపోయిన వాళ్ళ ఓట్ల గురించి వీళ్ళకేం భయం లేదు. ఒకే ఓటుకి 4 ఉన్న చోట భయం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం వేస్తుంది ఏంటంటే, ఒక మొన్న హైదరాబాద్ లెక్క ప్రకారం 50 లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అక్కడ. 50 లక్షల మంది, వాళ్ళకి ఎక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు, అది డబుల్ ఓటింగ్. అలాగే బెంగళూరులో, కర్ణాటకలో దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. తమిళనాడులో ఒక 5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడికి ఒక 70 లక్షలు అయింది. కాకుండా విదేశాల్లో ఇంకో 10 లక్షల మంది ఉంటారు ఎన్ఆర్ఐ. అదేంటి నా దృష్టిలో అయితే 25 లక్షలు ఉంటారు. కొన్ని 10 వేసుకోండి, 10 లక్షలు వేసుకుంటే అది ఉట్టి అమెరికా అని కాదు కదా, అన్ని చోట్ల ఓన్లీ టోటల్ గా ఆ లెక్క అంతా తీసేసి క్యాజువల్ గా ఒక 50 లక్షలు అనుకోండి. 50 లక్షల మందికి 2 ఓట్లు ఉన్నాయి. ఈ 50 లక్షల మంది విషయంలో
ఇందులో వైసీపీ వాళ్ళు ఒక 25 లక్షలు ఉంటారు, ఉంటారు. వాళ్ళు 25 లక్షలు ఉంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు విచారణ చేయాలి? సచివాలయ సిబ్బందితో చేయించాలి. ఆ, ఎవరు ఇప్పుడు ఎన్నికల సంఘం తరపున చేస్తారు. అవును. ఈ చేసేటటువంటి వాళ్ళు మొన్న ఆయన ఇప్పుడు మన ఎన్నికల కమిషనర్ చెప్పిన లెక్క ఏంటి, ఎక్కడుంటే అక్కడే ఓటు అన్నాడు. అంతే. ఇప్పుడు ఇక్కడ 2 చోట్ల ఓటు ఉందా లేదా అనేది ఎవరికి తెలుసుద్ది? అక్కడ ప్రభుత్వానికి, ఇక్కడ ప్రభుత్వం, అక్కడ రేవంత్ ప్రభుత్వం వాళ్ళనందరినీ అక్కడే ఓటు ఉంచి తీరాల్సిందే అంటది. అంతే. ఎందుకు? రేవంత్ అధికారంలో రావడానికి అదే కారణం. ఈవెన్ రేపు మాపు మళ్ళీ ఈ జరగబోతున్నాయి, ఏది స్థానిక ఎన్నికలు హైదరాబాద్. మనోళ్ళు ఏమి అక్కడ మిగతా చోట్ల ఎక్కడా లేరు, హైదరాబాద్ లోనే ఉన్నారు. హైదరాబాద్ లో ఓట్లు తీయించడానికి రేవంత్ ఒప్పుకోడు. తీస్తే కనుక బీఆర్ఎస్ కాంగ్రెస్ మనోళ్ళని అక్కడ ఫుట్బాల్ ఆడేస్తాయి. మనోళ్ళ దగ్గర ఆ ఓటు ఉంది కాబట్టినే ప్రస్తుతానికి కంఫర్ట్ గా బతుకుతున్నారు. మన ఓట్లు కూడా కావాలి కాబట్టి హైదరాబాద్ చోట్ల మాత్రం ఆంధ్ర గురించి ఎక్కువ గొడవ చేయరు, మన వాళ్ళని ఇబ్బంది పెట్టట్లా. ఓటే మనం వదిలేసుకున్నాం అనుకోండి, అక్కడ సినిమా అయిపోద్ది. ప్లస్ అక్కడ రేవంత్ అయినా బీఆర్ఎస్ అయినా సరే వాళ్ళ ఓట్లు అక్కడే ఉండనియాలంట, అంటే ఇక్కడ వదులుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళ ఓట్ల వరకు ఉంచేసి ఎవరు చెప్పాలి ఇక్కడ అక్కడ పోతుందని? అంటే వీళ్ళు బిఎల్ఓలు వెనకాలే ఉంటారు కదా. ఏది బిఎల్ఓలు ఉన్నాడు, బయటకు వెళ్ళాడు, కావాలంటే పిలిపిస్తారు ఆ టైంకి. ఏజెంట్లు మనకి లెక్క ఏంటంటే ఫస్ట్ తిప్పి వచ్చినప్పుడు చెప్తారు లేరు ఇంట్లో, ఒకసారి పిలిపించండి అని చెప్తారు. రెండోసారికి రావాలి, లేదంటే రెండోసారి కూడా రానప్పుడు నోటీస్ ఇవ్వాలి, మూడోసారికి వాళ్ళు వచ్చి చేయించుకోవాలి. అంటే అంత పకడ్బందీగా జరుగుద్దా? చెయ్యాలి, చేస్తారు. కాకపోతే రాసుకెళ్ళిపోతారు ఇంట్లో. అది పాత రోజులు. ఇప్పుడు జరుగుతున్న సర్ర అట్లా కాదు, నోటీస్ ఇడి మీద అంతా జరుగుతోంది. అదే కదా ఇప్పుడు బెంగాల్లో ఇదంతా. అంటే ఇక్కడ ఉండిపోయి ఇప్పుడు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటారు. ఇప్పుడు నేను గుంటూరులో ఉద్యోగం చేస్తున్నాను, ఇంకా అక్కడికి వెళ్ళి రాస్తాను, నేను ఉండను, అప్పుడు ఏంది నా పరిస్థితి? పోతుంది నీ ఓటు ఆటోమేటిక్. అప్పుడు అంటే ఇక్కడ లెక్కల్లో చూపిస్తే ఇక్కడ ఓటు వస్తుందా? అంతే, ఇక్కడ పెట్టుకోవాలి నువ్వు. ఎక్కడైతే 6 నెలలు ఉన్నావో అక్కడే పెట్టుకోవాలి. ఈ సిస్టమ్ దగ్గర ఏమవుతుందంటే టీడీపీ వాళ్ళ దానికి ఇప్పుడు అవసరమైతే ఆ ఏది నోటీస్ ఇప్పించి వెంటనే అతన్ని మళ్ళీ పిలిపించి మనిషిని ఇక్కడే ఉన్నట్టు చూపెడతారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఇద్దరు ఉండరు, 2 పార్టీల ఓటరు కూడా, కానీ వైసీపీ వాళ్ళ ఓట్ల వరకు తీసేయచ్చు. కాదు అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే వీళ్ళకి అక్కడ ఆల్రెడీ ఇల్లు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు జీతం అక్కడి అకౌంట్ లో పడుతున్నప్పుడు వాళ్ళు ఏమని చూపెట్టాలి? నేను ఎక్కడే ఉంటున్నానని ఎట్ట చూపెడతాడు ఆధారం? కాబట్టి వైసీపీ వాళ్ళ ఓట్లు తొలగించడానికి అవకాశం ఉంటుంది సార్లో. ఎక్కడిది నిజమైన ఓట్లు కాదు, వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ కూడా ఓటు ఉన్న వాళ్ళ ఓట్లు తీసేస్తారు. ఎక్కువగా ఇది రాయలసీమలో నడుస్తుంది. కడపలో అసలు రాయలసీమలో ఎవడెక్కడ ఉంటుంది? మన వాళ్ళు అందరూ యంగ్స్టర్స్, అందరూ వైసీపీ సపోర్టర్లైన యంగ్స్టర్స్ అందరూ కూడా బెంగళూరులో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, చెన్నైలో ఉంటున్నారు. వాళ్ళ ఓట్లన్నీ పోతాయి. అధికార పక్షంలో ఉన్న పార్టీని మేనేజ్ చేయడం సరళ సాధ్యం అవుతుందా? ఎందుకంటే నేను ఆయన రేజ్ చేసిన పాయింట్, కుప్పంలో 20 లక్షల ఓట్లు, 20,000 బోగస్ ఓట్లు ఉన్నాయి అంటే ఈ బార్డర్ లోనే చెప్తున్నారు ఎక్కువ బోగస్ ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు పెద్దరెడ్డి గారి నియోజకవర్గం ఆ టైంలో కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసారు, బస్సుల్లో వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు కూడా పట్టుకున్నారు. ఉంటాయి, ఉండకుండా ఉండవు. అది ఏ పార్టీ వీళ్ళ దగ్గరుండి అలా చేయించడం కుదురుతుందా? అంటే మన సరిహద్దు మనకి శ్రీకాకుళం, ఇక్కడ విస్తనపేట ఆ రూటు, ఇటు పక్కన అనంతపురము, చిత్తూరు, ఆ సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉంటున్నాయి. ఇప్పుడు అవి ఆపాలి. వాస్తవంగా ఇప్పటికి కూడా ఇంత చేసినా కూడా ఆ లోపం అట్లాగే ఉంది, డ్యూయల్ ఓట్ అనేది. ఒకే రాష్ట్రంలో ఇప్పుడు నేను బెజవాడలోనే ఒక ఏరియాలో అద్దుకున్నాను, ఇంకో ఏరియాలో అద్దుకున్నాను, ఒక ఓటు ఉంటుంది, ఒక ఓటు పోతుంది. కానీ వేరే రాష్ట్రం ఉంటే ఎట్లా తెలుస్తుంది ఇది? అదే కదా, అది ఎవడో కంప్లైంట్ చేయాలి, అక్కడ ఓటు ఉంది ఇక్కడ కూడా ఉంది అన్నటువంటి, అది ఇప్పుడు ఇష్యూ అవుతుంది. అది చాలా తక్కువ ఉంటాయి. నేను అనేది ఇది ఓకే మీరు అన్నది. ఇప్పుడు మొన్న ఏమైందంటే తమిళనాడు అవతల నుంచి కొంతమందిని ఓటర్ ఐడి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని బస్సుల్లో తీసుకొచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించి మళ్ళీ పంపించారు. వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు అక్కడే ఉంటారు, కాకపోతే వాళ్ళకి ఇక్కడ ఓటు ఉంటది. అవి ఖచ్చితంగా పోతాయి అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు అదే నేను చెప్తుంది, ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఏ డోర్ నెంబర్ ఇచ్చారో ఆ డోర్ నెంబర్ లో చూస్తారు, లేరు ఓటు పోతుంది ఆటోమేటిక్ గా. అంటే రికార్డ్స్ లో ఉన్న ఆ ఓటర్ తొలగించేస్తారు ఆటోమేటిక్ గా. అది కాదు అని నిరూపించుకోవడం అదంతా వీళ్ళ పని.
అదే అది అంటే మామూలుగా ఇద్దరికే ఉంటాయి, అవి రెండు పార్టీలకు ఉంటాయి ఆ తరహా ఓట్లు. అదే అనేది అంటే ఇప్పుడు జగన్ భయపడుతోంది అదే అవును. వీళ్ళ వాళ్ళకి ఆపేసి మిగతా వాళ్ళకి చేస్తారేమో అని. ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు కొట్లాడడం ఒకటి మంచిది అవుతుంది. ఇప్పుడు వైసీపీ ఓటర్ది లేకపోయినా ఉన్నాడని చూపెట్టారు అనుకోండి, టీడీపీ వాళ్ళది కూడా లేకపోయినా ఉన్నాడని చూపెట్టారంటే గనక వాళ్ళు తగులుకుంటారు. అలా కాకుండా ఇద్దరు కాంప్రమైజ్. వాస్తవంగా చెప్పాలంటే క్రిందటిసారి జగన్ ఉన్నప్పుడే తీసేయడానికి రెడీ అయ్యాడు జగన్ ఇట్లాగా. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మీరు చేయగలచద్దండి మనకి అని ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పి ఆపారు. ఈ లోపల కరోనా వచ్చేసింది, కరోనా పోయింది. కరోనా పోయిన తర్వాత ఆ ఎన్నికల కమిషన్ అప్పుడేమో నిమ్మగడ్డ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేతిలో ఉండదు, ఇది కేంద్ర ఎన్నికల కమిషనర్ చేతిలో ఉంటది. అది ఎన్నికల సంఘం అప్పుడు ఆ డ్యూటీ ప్లాన్ చేయలే కాబట్టి ఆగిపోయింది. ఇప్పుడు ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ ఇప్పుడు 100 ఇట్లాంటి ఓట్లు రెండో చోట్ల ఉన్నాయి ఉంటే అందులో 70 పోతాయి. ఆ 70లో 50 వైసీపీ వాళ్ళవి అవుతాయి, 20 టీడీపీ వాళ్ళవి అవుతాయి, 30 మాత్రం అట్లా ఉంటాయి. కానీ లోకల్ ఎలక్షన్స్, స్థానిక ఎన్నికలు ఈ 2 ఏళ్ల పాలనకు ఒక రెఫరెండం అవుతాయి అని ఏమన్నా టీడీపీ భావిస్తుందా? ఏమనుకోదు, పట్టించుకోదా? టీడీపీది ఒకటే, టీడీపీ సేపు కూడా అద్భుతం జరుగుతోందన్నటువంటి ఒక పాజిటివ్ ప్రచారం వాళ్ళు చేయించుకోగలుగుతారు. ఆ ప్రచారం పబ్లిక్ యాక్సెప్టెడా కాదంటే ఆ తర్వాత వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 1999లో ప్రజలు నమ్మారు, 2004లో నమ్మలేదు కదా. 2014లో నమ్మలేదంటే 14లో అయితే ఆ రూట్ లో కాదు వచ్చింది, 19లో నమ్మలేదు కదా. అంత అద్భుతం చేసామన్నా సరే మాటలు కాదు చేతలు చూస్తారు జనం. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి 9 రోజుల పాటు నిరసనలకైతే సిద్ధం అవుతోంది వైఎస్ఆర్సీపీ. పెరిగిన పెట్రోల్ ధరల విషయంలో కానీ 2 ఏళ్ల పాటు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు అనే బుక్లెట్ ఏదైతే విడుదల చేశారో, డిజిటల్ బుక్లెట్, అదన్నీ పట్టుకుని ప్రజలకు వెళ్ళాలనుకుంటుంది. ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ప్రజా మద్దతు ఎంతవరకు కూడగట్టుకుంటుంది.